ఇది మా లవ్ స్టోరీ పార్ట్ 4. నేను మా ఆయన రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత మస్తు ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. మా ఫ్రెండ్స్ నన్ను చూసి అయితే ఫుల్లు తిట్టుకునేవాళ్ళు. ఎప్పుడు చూసి నేను ఫోన్ మాట్లాడుతూనే ఉంటదని. ఇంతగనం ఫోన్‌లో మాట్లాడుతుంటే మా ఇంట్లో వాళ్ళకి తెలవకుండా ఉంటదా చెప్పండి. ఇంకా మా అమ్మ అబ్జర్వ్ చేసి చేసి ఒకరోజైతే డైరెక్ట్‌గా అడిగేసింది. "ఏంది కథ ఇంతగనం ఫోన్‌లో మాట్లాడుతున్నావు" అంటే నేను కూడా డైరెక్ట్‌గా చెప్పేసిన. పేరెంట్స్‌కి లవ్ మ్యాటర్ తెలిస్తే ఎట్లుంటది చెప్పండి. పెద్ద గొడవ చేసి రచ్చ రచ్చ చేస్తారు. కానీ మా ఇంట్లో అస్సలు అట్లా కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పెంచినారు. నేను అదే ధైర్యంతోని నేను నిజాలైతే చెప్పినాను. ఇంకా చెప్పిన వెంటనే మా అమ్మ పెద్ద గొడవ చేయకుండా మా ఆయన గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా మా ఆయనకు కాల్ చేయమని చెప్పి, ఇంకా మా ఆయనతోనైతే మీరు మంచిగా చదువుకోండి. నేనే మీకు పెద్దగా గ్రాండ్‌గా పెళ్లి చేస్తా అని భరోసా అయితే ఇచ్చింది. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందనమాట. ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మేము ఆగుతామా చెప్పండి. సినిమాలు, షికార్లు అంటూ ఫుల్ తిరిగేవాళ్ళం. కానీ నేను ఏది చేసినా సరే మా అమ్మకి చెప్పేదాన్ననమాట. సినిమాకి పోతున్నా సరే, ఇట్లా సినిమాకి పోతున్నా అంటే, సరే వెళ్ళండి అని అనేది. అంత ఫ్రీడమ్ ఇచ్చింది. ఇంత